బీర్బల్ మరియు కాశీ పండితుడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ కిడ్స్. ఈరోజు నేను మీకు ఒక మంచి కథ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ కథ ఏంటో వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే కథ మొదలు పెడుతున్నా, వినండి. అనగనగా పూర్వం ఒకరోజు అక్బర్ మహారాజు బీర్బల్ మీద చాలా కోప్పడతాడు. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, నా కళ్ళ ముందు కనిపించకు, ఎక్కడికన్నా వెళ్ళి హాయిగా బ్రతుకు అని అక్బర్ మహారాజు బీర్బల్ పైన కోప్పడతాడు. అప్పుడు బీర్బల్ వెంటనే అక్కడి నుంచి తన ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంకా తన ఇంటికి వెళ్ళి జరిగింది మొత్తం చెప్తాడు బీర్బల్ తన భార్యతోని. ఆ సమయంలో తన కూతురు కూడా అక్కడనే ఉంటుంది. ఇంకా బీర్బల్ అలా చెప్పి, నా కోసం ఎవరన్నా వస్తే నేను ఇంట్లో లేను అని చెప్పండి అని ఆదేశిస్తాడు తన ఇంట్లో వాళ్ళని. ఇంకా తర్వాత కాసేపు అయ్యాక అక్బర్ మహారాజుకి బీర్బల్ గుర్తుకొస్తాడు. అరే, బీర్బల్ని నేను అనవసరంగా తిట్టానే, నేను అలా తిట్టుండకూడదు అని కాస్త పశ్చాత్తాపంతో ఉంటాడు అక్బర్ మహారాజు. ఇంకా తన సైనికులకి చెప్పి కబురు పంపిస్తాడు బీర్బల్ కోసం. తర్వాత సైనికులు బీర్బల్ ఇంటికి వెళ్తారు. బీర్బల్ ఇంటికి వెళ్తే వాళ్ళ భార్య ఆయన లేడు అని చెప్తుంది. ఇంకా తర్వాత ఆ విషయంని మహారాజుకి చెప్పడానికి సైనికులు బయలుదేరుతారు. కాసేపు అయినాక రాజమహల్లోకి చేరుకొని జరిగింది చెప్తారు సైనికులు. అప్పుడు అక్బర్ చాలా బాధపడుతుంటాడు. అయ్యయ్యో, నేను నా మంచి మిత్రుడిని, నా మంత్రిని పోగొట్టుకున్నాని. నా మాటలకి బీర్బల్ చాలా బాధపడింటాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏమో దేవుడా, తొందరగా నాకు నా బీర్బల్ కనిపిస్తే బాగుంటుంది అని అక్బర్ చాలా బాధపడుతూ ఉంటాడు, చాలా పశ్చాత్తాపం పడుతుంటాడు. అక్బర్ది చాలా సున్నితమైన స్వభావం. తనకి అప్పుడప్పుడు కోపం వస్తుంది, కానీ అతను దాన్ని సులభంగా మర్చిపోతాడు, త్వరగా మర్చిపోతాడు. అంత ఎక్కువ కోపం, పగ ఇలాంటివి పెట్టుకోడు అక్బర్. ఇంకా ఇలా 2 నెలలు గడిచిపోతాయి. 2 నెలల తర్వాత అక్బర్ మహారాజు వెళ్ళి రాజ్యంలో ఇలా ప్రకటించమని సైనికులకి చెప్తారు. అప్పుడు సైనికులు వెళ్ళి రాజ్యంలో ఇలా ప్రచారం వేయిస్తారు. వినండి వినండి వినండి, మహారాజు అక్బర్ చెప్పే ప్రశ్నలకు ఎవరైతే సరైన సమాధానం చెప్తారో, మంచి సమాధానం చెప్తారో వారికి మా రాజ్యంలో, మా ఆస్థానంలో మంత్రి పదవిని ఇస్తాము అని ప్రచారం వేయించారు అక్బర్ మహారాజు. ఇంకా ఆ ప్రచారంని అక్కడ ఉన్న బీర్బల్ కూడా వింటాడు. విని ఎలాగైనా మహారాజు దగ్గరికి వెళ్ళి తను అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పాలని బీర్బల్ అనుకుంటాడు. ఇంకా తర్వాత అలా అనుకొని బీర్బల్ ఒక కాశీ పండితుడి వేషం వేసుకొని రాజమహల్కి వెళ్తాడు. ఇంకా అక్కడికి వెళ్ళాక అక్కడ చాలామంది ఉంటారు. అందరూ ఒకరి తర్వాత ఒకరు ప్రశ్నలు మహారాజు అడుగుతుంటే సమాధానం చెప్పలేక తిరిగిపోతుంటారు. ఇంకా తర్వాత మెల్లగా బీర్బల్ ముందుకొచ్చి అక్బర్ మహారాజుతో ఇలా అంటాడు. ఓ మహారాజా, నేను కాశీ నుంచి వచ్చిన పండితుణ్ణి. నా పేరు సర్వేశ్వర భట్టు. నేను మీ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. అడగండి మహారాజా అని బీర్బల్ వేషంలో ఉండి మహారాజు అక్బర్ని అడుగుతాడు. ఇంకా అక్బర్ ప్రశ్నలని ప్రారంభిస్తాడు. అక్బర్, ప్రపంచంలో శాశ్వతంగా మిగిలి ఉండేవి ఏవి? బీర్బల్, కీర్తి, దైవ కార్యాలు. అక్బర్, మనుషులందరూ ప్రేమించదగిన అంశం ఏమిటి? బీర్బల్, ఆచరించబడిన ఆలోచన. అక్బర్, గడ్డి కంటే తేలికైన వస్తువేది? బీర్బల్, అనాథ శిశువు. అక్బర్, అత్యంత సులువైన విషయం ఏది? బీర్బల్, ఇతరులకు సలహాలు ఇవ్వటం. అక్బర్, అత్యంత కష్టమైన విషయం ఏమిటి? బీర్బల్, ఇతరులు ఇచ్చిన సలహాలు పాటించడం. అక్బర్, ప్రపంచంలో అత్యంత వేగమైనది ఏది? బీర్బల్, మనస్సు. అక్బర్, రాజు శాశ్వతంగా అధికారంలో ఉండాలంటే ఏం చేయాలి? బీర్బల్, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, సరైన మార్గంలో నడుచుకోవాలి అని ఇంకా అక్బర్ చెప్పిన ప్రశ్నలకి మంచి మంచి సమాధానాలు ఇస్తుంటాడు బీర్బల్. ఇంకా ఆ ప్రశ్నలకి అక్బర్ మహారాజు తృప్తి చెంది ఆ కాశీ పండితుడిని ఇలా అడుగుతాడు. మీరు చాలా బాగా మా ప్రశ్నలకి సమాధానం చెప్తున్నారు. మా బీర్బల్ కూడా ఇలాగే చెప్పేవాడు. మిమ్మల్ని చూస్తుంటే మా బీర్బల్ గుర్తొస్తున్నాడు. అతను చాలా మంచిగా, మీలాగే తెలివిగా నేను అడిగిన ప్రతి ప్రశ్నకి జవాబిచ్చేవాడు అని అక్బర్ మహారాజు అంటాడు. అప్పుడు బీర్బల్, అవునా, మరి అతను కనిపించట్లేడు, అతను ఎక్కడున్నాడు మహారాజా అని అడుగుతాడు ఆ కాశీ పండితుడు వేషంలో ఉన్న బీర్బల్. అప్పుడు మహారాజు, మేమే అతన్ని వెళ్ళిపోమని చెప్పాము, కానీ ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాము. అనవసరంగా అతని పైన కోప్పడి వెళ్ళిపోమన్నాము. అతను మళ్ళీ దొరికితే బాగుండు, అతను మళ్ళీ వస్తే బాగుండు అని ఎంతో పశ్చాత్తాపం, బాధతో చెప్తాడు అక్బర్. అప్పుడు బీర్బల్, అవునా, మరి అతను వస్తే తన రాజపదవి తనకి ఇస్తారా అని అడుగుతాడు. అప్పుడు అక్బర్, తప్పకుండా ఇస్తాము, ఎందుకు ఇవ్వము
అని అంటాడు. అప్పుడు ఆ పండితుడు, అవునా, అలాగైతే మరి నన్ను మీ ఆస్థానంలో ఉంచుకోరా? ఒకవేళ బీర్బల్ వస్తే తనకి రాజపదవి ఇచ్చేసి నన్ను ఉంచుకోరా మహారాజా అని అడుగుతాడు ఆ కాశీ పండితుడు. అప్పుడు అక్బర్ మహారాజు, అయ్యో లేదు లేదు, మా బీర్బల్తో పాటే మిమ్మల్ని కూడా ఉంచుతాము. మీ ఇద్దరు ఉంటే మా రాజ్యం ఇంకా సుభిక్షంగా ఉంటుంది, ఇంకా మంచిగా ఉంటుంది అని చెప్తాడు మహారాజు. అప్పుడు బీర్బల్ వేషం ఉన్న ఆ పండితుడు, అవునా, బీర్బల్ ఎక్కడున్నాడో నాకు తెలుసు, కానీ మీరు నాకు ఒక మాట ఇవ్వాలి. అతన్ని క్షమిస్తాను అంటేనే అతను ఎక్కడుందో చెప్తాను అని ఆ కాశీ పండితుడు అంటాడు. అప్పుడు మహారాజు అక్బర్, తప్పకుండా అతన్ని క్షమిస్తాను, దయచేసి నా బీర్బల్ ఎక్కడున్నాడో నాకు చెప్పు అని ఆ పండితుడిని అడుగుతాడు అక్బర్ మహారాజు. ఇంకా బీర్బల్ మహారాజుని ఎక్కువ కష్టపెట్టొద్దు అనుకొని తన వేషంని తీసి, మహారాజా నేనే మీ బీర్బల్ని అని అంటాడు. ఇంకా అక్బర్ చాలా సంతోషిస్తాడు. చాలా సంతోషించి ఆ అక్బర్ బీర్బల్ని ఆలింగనం చేసుకుంటాడు. ఇంకా ఆ రోజు నుంచి మళ్ళీ ఎప్పట్లాగే బీర్బల్ తన రాజ్యంలో మంత్రిగా, అక్బర్ రాజ్యంలో మంత్రిగా ఉండి అక్బర్కి ఒక మంచి మిత్రుడిగా, మంచి రాజ్యంలో మంత్రిగా ఉంటాడు బీర్బల్. చూసారా ఫ్రెండ్స్, ఈ కథలో ఉన్న నీతి ఏంటంటే ఎప్పుడైనా మనుషులందరూ తప్పు చేస్తారు ఫ్రెండ్స్, కానీ ఆ తప్పుని తెలుసుకొని ఎవరైతే పశ్చాత్తాపం పడతారో వాళ్ళే మంచి వాళ్ళు. కాబట్టి మీకు కూడా మీ తప్పు తెలిసి వస్తే పశ్చాత్తాపడండి, అంతేకాని మీ తప్పుని వెనకేసుకొని రాకండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, చాలామందికి వినిపించాలంటే షేర్ చేయండి. ఇంకా ఈ స్టోరీ గురించి ఏమైనా చెప్పాలంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఒత్తితే నేనేమైనా వీడియోస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీక్. ఇంకొక కొత్త మంచి స్టోరీతో నేను మీ ముందుకు వస్తాను. నేను మీ బుద్ధుడిని. బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీక్.